మిత్రులారా, నా పేరు పాడిబండ్ల కోటేశ్వరరావు, అడ్వకేట్. నేను దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ని. ఈ ఐక్యవేదిక 2 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ కళాశాలను, వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే త్రిపులిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా నగరంలోను జిల్లాలోనూ ఉన్న వివిధ దళిత బహుజన పేద మైనార్టీ కులాలకు సంబంధించిన ప్రజలందరూ, ఉద్యమకారులందరూ, వివిధ సంఘాల ప్రజలందరూ కూడా దీని మీద సమాయత్తం అయ్యి ఈ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ రోజున గుంటూరు కలెక్టరేట్ లో గ్రీవెన్స్ డే లో పాల్గొని మా నిరసనను ఈ కలెక్టర్ గారికి విన్నవించాలని, తద్వారా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపొందించాము. ప్రధానంగా ఈ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరిస్తే కనుక ముఖ్యంగా నష్టపోయేది దళిత బహుజన పేద కులాల ప్రజలు. ఏ రకంగా ఆస్తి పాస్తులు లేని ప్రజలు ఈ రోజున ప్రైవేటీకరిస్తే వాళ్ళ ఉన్న కొంపకోడు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి నెట్టబడతారు. ఈ ప్రైవేటీకరించడం అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి రాకముందు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన ఈ ప్రభుత్వాలే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అవే విధానాలు అమలు జరపడం అంటే మొత్తం కూడా ప్రజల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడమే. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మరి పనిచేయాలి. వాటికి భిన్నంగా ఈ ప్రభుత్వాలు కొనసాగించడం అంటే ఈ వైద్య రంగాన్ని, విద్యా రంగాన్ని ప్రైవేటీకరించడం అంటే ఇది బహుశా దళిత పేద ప్రజల రిజర్వేషన్లకు గొడ్డలు పెట్టు మరో కుట్రగా దీన్ని మేము భావిస్తున్నాం.